శ్రీనివాసుడి సకల సుధారము ప్రహ్లాదోపాఖ్యానంలో పరమేశ్వరుడు భక్తుడి గురించి ఒక అవతారాన్ని స్వీకరించాడు. అత్యంత వైభవోపేతమైనటువంటి అవతారములలో నరసింహావతారం ఒకటి. కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటేశ్వర. ఆయన అన్ని యుగాలలోనూ ఉండేటటువంటి స్థితికారకత్వం అదే. అన్ని యుగాలలోనూ రక్షకత్వము శ్రీ మహావిష్ణువుది. ఆయన ఆయా అవసరాన్ని బట్టి ఆయా సందర్భాన్ని బట్టి అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. అవతారము అంటే కిందికి దిగివచ్చుగా అని అర్థం. మన కంటికి కనపడని పరమాత్మ కంటికి కనపడేటట్టుగా ఒక రూపాన్ని స్వీకరించేటటువంటి ప్రక్రియకు అవతార స్వీకారము అని పేరు. అసలు ఎందుకు భగవంతుడు అవతార స్వీకారం చేయడం? దాని గురించి మీరు నేను ఆలోచించవలసిన అవసరం లేదు. భగవంతుడే చెప్పాడు ఎందుకు ఆయన ఒక రూపంతో ఈ భూమి మీదకి వస్తూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. నేను ఈ 3 కారణముల చేత అవతార స్వీకారం చేస్తాను. అంటే మాంసనేత్రంతో చూడడానికి యోగ్యమైన రూపాన్ని పొందుతూ ఉంటాను. మొదటిది పరిత్రాణాయ సాధూనాం. పరమ భాగవతోత్తములైన వారు, భగవంతుని యందు విశేషమైన భక్తి తత్పరత కలిగినటువంటి వారు, అంతటా భగవానుడు నిండి ఉన్నాడని తెలిసిన్నప్పటికీ ఆయనను కూడా ఒక సాకారముగా చూడకపోతే ఉండలేనని, నా కంటితో చూడడానికి వీలుగా నువ్వు కనపడు అని అడిగితే వాళ్ళు ఏ రూపంతో చూడాలని కోరుకుంటున్నారో ఆ రూపంతో పరమాత్మ ఆవిర్భవిస్తారు. దాన్ని అవతార స్వీకారము అంటారు. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం, భక్తుల కోరిక తీర్చడం కోసమని పరమేశ్వరుడు ఒక రూపాన్ని తీసుకుంటాడు. అది మొదటి కారణం. వినాశాయత దుష్కృతాం, ఎవరు ధర్మానికి హాని కలిగిస్తారో, ఎవరు పరమేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారో అటువంటి వారిని యొక్క మదమనర్చడానికి, వారిని సంహరించడానికి ఆయన ఒక అవతారం తీసుకుంటాడు. మూడవది ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మము స్థాపించడం కోసమని అవతారం స్వీకారం చేస్తూ ఉంటాడు. సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ నేను అలా వస్తూనే ఉన్నాను అని ఆయనే చెప్పాడు. ఇందులో పరిత్రాణాయ సాధూనాం అన్న పాదం వరకు ఎవరికి ఇబ్బంది ఉండదు. పరమ భాగవతోత్తములైన వాళ్ళు భగవంతుణ్ణి ఒక రూపంతో చూడాలని కోరుకుంటే వాళ్ళ కోరిక తీర్చడం కోసమని పరమేశ్వరుడు సాకారమైన ఒక రూపంతో భూమి మీదకి దిగి వచ్చాడు. అందులో బాధపడడానికి కానీ అందులో చర్చించడానికి కానీ ఉంటుంది. ఇక రెండవ పాదం ఉంటుంది, వినాశాయచ దుష్కృతాం, దుష్టులైన వాళ్ళని సంహరించడానికి. కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దుష్టుడైన వాడు ఎలాగో దుష్టుడైన వాడే. వాడు దుష్టుడు కాబట్టి వాడికి కొంతమంది అంటే ఇష్టం, కొంతమంది అంటే ఇష్టం లేకపోవడం వాడికి ఉంటుంది. పరమేశ్వరుడికి ఆయనకి కూడా అలా ఉంటుందా? కొంతమంది అంటే ఇష్టం, కొంతమంది అంటే ఇష్టం లేకపోవడం భగవంతుడికి కూడా ఉంటే ఆయన కూడా ద్వంద్వములకు కట్టుబడిన వాడు, అంటే రెండు తెలిసున్నవాడని గుర్తు. అంతటా ఒక్కలా ఉండలేడు, అందరినీ ఒక్కలా చూడలేడు. అయినప్పుడు అది భగవత్తత్వము కానివ్వడం. పరమేశ్వరుని యొక్క తత్వమునందు ఆయనకి
వీళ్ళంటే కోపం, వీళ్ళంటే ప్రేమ ఏమి ఉండదు భగవంతుడికి. ఆయన ఉదాసీనుడు, అందరి పట్ల ఒకలాగే ఉంటాడు. మరి అటువంటిప్పుడు అసలు ఈశ్వరుడు ఎందుకు వధించాలి కొంతమందిని చంపడానికి ఆయన రావడం ఏంటి, ఆయన అవతార స్వీకారం చేయడం ఏంటి? అప్పుడు ఖచ్చితంగా ఒక మాట చెప్పవలసి ఉంటుంది. రాముడికి రావణుడి శత్రువు, కృష్ణుడికి కంసుడి శత్రువు, ఇలా నేను చెప్పాననుకోండి, అప్పుడు భగవంతుని యొక్క పూర్ణత్వమునందు లోపం కలుగుతుంది. మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. భగవంతుని యొక్క పూర్ణత్వమునందు, భగవంతుని యొక్క తత్వమునందు దోషం ఆపాదించబడుతుంది. ఎందుకంటే ఆయనకి కొంతమంది అంటే ఇష్టం లేదు అన్నది సుస్పష్టం. అందుకు చంపుతుంటారా? ఆయనకి ఇష్టం లేదు కాబట్టి కాదు. భగవంతుడికి ఇష్టాయిష్టములని రెండు మాటలు ఉండవు. భగవంతుడు చంపిన, భగవంతుడు పోషించిన, రెండూ ఎందుకు చేస్తాడంటే కేవలము దయ కారణంగా చేస్తాడు. అసలు ఈ కారణాన్ని మీరు బాగా పట్టుకుంటే మీకు ఎప్పుడైనా భగవంతుని యొక్క అవతార సంబంధమైన విషయం అర్థమవుతుంది. భగవత్ తత్వంలో ఉండేటటువంటి వైశిష్ట్యము అవగతమవుతుంది. అప్పుడు పరమేశ్వరుడితో మీకు ఒక చీరిక, ఆయనతో ఒక అనుబంధం ఏర్పడుతుంది. మీరు చూడండి, పరమభాగవతోత్తములు ఉంటారు. రామకృష్ణ పరమహంస మహాభాగవతోత్తములు, భగవాన్ రమణులు మహాజ్ఞాని, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రాతస్మరణీయులు, అపర శివావతారం. వాళ్ళని ఎందుకు చంపాడు ఈశ్వరుడు? వాళ్ళ శరీరాలు ఎందుకు పడగొట్టాడు? వాళ్ళు ఏం తప్పు చేశారని అంటే భగవంతుడు వాళ్ళని పడగొడతాడు, భగవంతుడు రావణాది రాక్షసులని పడగొడతాడు. ఆయన పడగొట్టినప్పుడు సంహార ప్రక్రియ ఎందు ప్రత్యేకించిన సంహారాన్ని ఎందుకు తీసుకుంటున్నానంటే దాని నుండే పరమేశ్వరుడి యొక్క ఇష్టాయిష్టములను ఆరోపించి మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడు ఎవరి శరీరమును పడగొట్టినా దయతోనే పడగొడతాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఇచ్చి ఈ శరీరంతో నువ్వు కొన్నిటిని సాధించు అని చెప్పాడు. మనుష్య శరీరాన్ని పొంది మనుష్య శరీరాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలో అందుకు ఉపయోగించుకోకుండా దీన్ని వేరు ప్రయోజనానికి వాడుకొని దాని వలన నేను పాపాన్ని ఇంకా ఇంకా మూట కట్టుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఈ శరీరంలో ఉంచడం వల్ల ఉపయోగమా, ఈ శరీరం నుంచి తీసేస్తే ఉపయోగమా? జీవుడికి పాపం పెరిగిపోతుంది. దీంతో ఇచ్చిన బుద్ధితో వాడు ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఉండేది ఎంతకాలం ఉంటావు ఈ భూమి మీద? ఏదో 60 ఏళ్ళు ఉంటావు, 70 ఏళ్ళు ఉంటావు, ఆ తర్వాత వెళ్ళిపోవలసిందే. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంపాదించినది ఏదిందో అది పిల్లలు పంచుకుంటారు. నీ పాపం ఎక్కడికి వెళ్తుంది? నువ్వు సంపాదించడానికి అనుసరించిన మార్గం ఏదిందో అది పాపభూయిష్టము. ఇప్పుడు ఆ పాపం ఎవరు తీసుకుంటారు? ఎవ్వరూ తీసుకోరు. 70 సంవత్సరాల వయసు వచ్చే లోపల నువ్వు ఏ పాప మార్గాన్ని అనుసరించి ద్రవ్యాన్ని సంపాదించావో అది కుటుంబ సభ్యులు పంచుకున్నారు. నీ పాపాన్ని నీ జీవుడు ఒక్కడే పట్టుకెళ్ళాలి. పట్టుకెడితే ఇప్పుడు జీవుడు ఏమైపోతాడు? కొన్ని కోట్ల జన్మల హీనోపాపుల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి పరమేశ్వరుడు అంటాడు, వద్దులే, ఇప్పటికి చేసుకున్నది చాలు, ఇక విడిపించేస్తాను ఇందులోంచి విడిపిస్తాడు. అందుకే దారుణమైనటువంటి నడవడి కలిగినటువంటి వారిని శరీరము నుంచి విడిపించడంలో కూడా కారుణ్యం ఉంటుంది తప్ప భగవంతుడు ఎవరి పట్ల కూడా క్రోధంతో విడిపించడు. పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు ఉన్నారు, భగవాన్ రమణుల వంటి వారు ఉన్నారు, రామకృష్ణ పరమహంస ఉన్నారు. వాళ్ళని ఎందుకు విడిపించరా? అంటే వాళ్ళు ఈ శరీరంలో ఉండి ఎలా పండాలో అలా పండిపోయారు. ఇక వాళ్ళకి శరీరం అక్కర్లేదు. ఇప్పుడు మీరు పండిపోయారు, ఇక మీకు నాకు దేహం లేదు, ఆత్మగా మిగిలిపోయింది. కాబట్టి తనలో కలిపేసుకుని శరీరాన్ని పడగొట్టేస్తారు. ఈశ్వరుని యొక్క సంహార ప్రక్రియ నుండి అంత కారుణ్యం ఉంటుంది. అసలు ముందు ఈ విషయాన్ని మీరు బాగా పట్టుకోలేకపోయారనుకోండి, భగవత్ తత్వాన్ని వినడంలో, భాగవతాన్ని వినడంలో వైక్లభ్యం వస్తుంది. అసలు ఇలా ఎందుకు ఆయన అవతారం తీసుకుంటూ ఉంటాడు, ఎందుకు చంపుతాడు అని ఒక అనుమానం మిగిలిపోతుంది. ఆ అనుమానం మిగిలిపోయినంతసేపు ఇబ్బంది ఉంటుంది. ఈ అనుమానం ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి మిగిలిపోయిందో తెలుసా అండి? ధర్మరాజు గారికి మిగిలింది. ఒకప్పుడు ధర్మరాజు గారు నారదుడిని ప్రశ్న వేశారు. ప్రశ్న వేస్తే నారదుడు మహానుభావుడు కనుక, మహాజ్ఞాని కనుక ఆ
ప్రశ్నకి సమాధానం చెప్పాడు. పరమేశ్వరుని యొక్క ఔదార్యముల గురించి మాట్లాడి, లోకంలో ఒక చిత్రమైన విషయం ఒకటి ఉంటుందయా, నువ్వు ఏది పట్టుకున్నావో అది నువ్వు కాదు. నేను ఉత్తరీయం వేసుకున్నాను, నేను ఉత్తరీయం కాను. నేను కోపంతో మా అబ్బాయిని దెబ్బలాడాను, నేను మా అబ్బాయిని కాను. నేను మా అబ్బాయిగా మారిపోలేను. కానీ మీరు ఏ భావనతో పట్టుకున్నా మీరు అదైపోయేది మాత్రం పరమేశ్వరుడి విషయంలోనే. ఏ భావనతో పట్టుకున్నారో నిజమైంది. అలా అన్నానని అన్ని వేళలా ఏ భావనతో పట్టుకోకూడదో దానితో పట్టుకోకూడదు. నేను మీకు నారదుడి మాటల్లోనే చెప్పాలి అంటే, కామోత్కంఠత గోపికలు భయములను కంసుండు, వైరక్రియా సామాగ్రం శిశుపాల ముఖ్య నృపతులు, సంబంధులై విష్ణులు, ప్రేమం నేరలు, భక్తి మేము, ఇవి చక్రింకంటి మెట్లైన విద్వామ ధ్యాన గరిష్ఠులైన హరి చందన్వస్తు భక్తులీశ్వర. సిద్ధాంతీకరించారు నారద మహర్షి ఈ పద్యంలో. అందుకే భాగవతం ఉపనిషత్తుల యొక్క సారాంశమునకు ఆలవాలము అంటారు. కామోత్కంఠత గోపికలు, గోపికలు కృష్ణ భగవాను పట్టుకున్నది కామం చేత పట్టుకున్నారు. భయమునం కంసుడు, కంసుడు భయంతో పట్టుకున్నాడు. అష్టమ గర్భానికి పుట్టేస్తాడు, అదే భయం. భయంతో పట్టుకున్నాడు కృష్ణుణ్ణి. భయములను కంసుడు, వైరక్రియా సామాగ్యం శిశుపాల ముఖ్య నృపతులు, శిశుపాలుడు మొదలైన రాక్షసులు శత్రుభావనతో పట్టుకున్నారు. భగవంతుడు మాకు శత్రువు కృష్ణుడన్న భావనతో. వైరక్రియా సామాగ్యం శిశుపాల ముఖ్య నృపతులు, సంబంధులై విష్ణులు, విష్ణు వంశం వాళ్ళు కృష్ణ భగవాను పట్టుకున్నప్పుడు మాకు మేనమామ, పెదతండ్రి, పినతండ్రి, అన్న, తమ్ముడు, ఏదో మేనల్లుడు, ఇలా ఆయనతో దేహ బంధుత్వాన్ని పెట్టుకుని ఏదో ఒక రకంగా కృష్ణుడు మా బాబయ్య, కృష్ణుడు మా మేనమామ అని గొప్పగా పెట్టుకుని ఏదో కృష్ణుడికి మేనల్లుడు అవుతారు అని పొంగిపోయారు వాళ్ళు. అలా అనుబంధం పెట్టుకుని కృష్ణుణ్ణి స్మరించిన కారణం చేత వాళ్ళు కృష్ణుడిని చేరిపోయారు. సంబంధులై వృష్ణులను, ప్రేమను నీరలు. నారదుడు చెప్తున్నాడు, మీరు ప్రేమతో పట్టుకున్నారు. మా బావ, మా రక్షకుడు, మా గురువు, మా సర్వస్వాన్ని ప్రేమతో పట్టుకున్నారు. ప్రేమను నీరలు, భక్తి మేము. ఆయన సర్వేశ్వరుని భక్తితో పట్టుకున్నాం మేము. ఎలా పట్టుకున్నా, ఏ భావనతో పట్టుకున్నా, పట్టుకున్న వాళ్ళందరూ ఎవరు చేరుకున్నారు? హరిచందనవస్తు భక్తీశ్వర, ఆయనే చేరిపోయారు. ఇది మీకు లోకంలో ఇంకొకటి విషయంలో చల్లదు. శత్రుత్వం పెట్టుకున్నవాడు ఎవరి పట్ల శత్రుత్వం పెట్టుకున్నాడో వాడి పక్కన కూర్చోలేడు. కానీ పరమేశ్వరుడితో శత్రుత్వం పెట్టుకుని పరమేశ్వరుణ్ణి స్మరించినవాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు. ఎలాగో అలా ఆయన తెలుసుకున్నాడా లేదా? తెలుసుకున్నాడు. కాబట్టి మీకు తెలుసో తెలియదో అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నారు. కాల్చడం దాని ధర్మం. తెలుసో తెలియదో భగవంతుని స్మరించారు. పాపాన్ని దహించడం దాని ధర్మం. కాబట్టి ఇది దహించేస్తుంది. కానీ ఇందులో ఒక ఇబ్బంది ఉంది. ఎలాగైనా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అన్నారు కదండి. కాబట్టి మేము భగవంతుని యొక్క పూజాదులు విడిచిపెట్టి ఆయనతో శత్రుత్వం పెంచుకుంటాం. అప్పుడు బతికినాళ్ళు ఆ బతుకు చావుతో సమానం అవుతుంది. ఎవరు ఆదరించారు సరికదా? ఆ శరీరం పడిపోయిన తర్వాత కూడా, ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తిని ఆదర్శంగా ఎవరు చెప్పుకోరు. చిచ్చి అలా బ్రతకకూడదని అంటారు. పెద్దల చేత ఈసరింపబడతాడు. అలాంటి బ్రతుకు కాదు. 10 మందికి ఆదర్శంగా చెప్పబడేటట్టుగా భక్తిగా బ్రతికిన బ్రతుకుందే ఆ బ్రతుకు ఆదర్శమవుతున్న వాడు భాగవతోత్తముడవుతాడు. అందుకే అటువంటి వారి చరిత్రలన్నీ భాగవతంలోకి స్వీకరిస్తారు. అందుకని ప్రహ్లాదోపాఖ్యానం వచ్చింది. భాగవతంలో కనపడేటటువంటి అత్యంత అరుదైన మహాభక్తులలో ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని యొక్క శీల వైభవం ఎంత గొప్పదంటే, ప్రహ్లాద చరిత్ర చదివిన కారణం చేతనే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారం, భూమి మీద నడిచినటువంటి వీరొక శంకర భగవత్పాదులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంత గొప్ప వ్యక్తి కావడానికి కారణం ప్రహ్లాదోపాఖ్యానమే. ఆయన చిన్నతనంలో భాగవతం చదువుతూ ప్రహ్లాదోపాఖ్యానం చదివారు. అందరూ ప్రహ్లాదోపాఖ్యానం చదువుతారు. పరమాచార్య స్వామి గారు కూడా చిన్నప్పుడు ప్రహ్లాదోపాఖ్యానం చదివారు. చదువుతున్నప్పుడు ఆయన పద్యం చదివారు. మీకు ఏదైనా వస్తుంది ఆ పద్యం.
తన్ను నిశాచరులు పొడువా అని. తనని ప్రేమించిన వారికి, తనని ఆదరించిన వారికి, తన మీద గౌరవంతో ఉన్న వారికి ఎలాగో తన మీద ప్రేమ ఉంటుంది. అటువంటి వాడి మీద తనకి ప్రేమ ఉండడం గొప్ప కాదు. కానీ తనని కత్తి పట్టుకొచ్చి నరిచేస్తున్న వాడి మీద, తనని శూలంతో పొడిచేస్తున్న వాడి మీద, తనని గద పెట్టి కొడుతున్న వాడి మీద, తనని పావుతో కరిపిస్తున్న వాడి మీద, తనని శూలంతో పొడుస్తున్న వాడి మీద కనీసం కోపం కూడా రాకుండా నవ్వుతో చూడగలిగిన ప్రజ్ఞ ఎలా వస్తుంది? ఇది ఎలా సంభవమే? ప్రహ్లాదుడు అలా ఎలా ఉండగలిగాడు? చిన్ని గిన్ని అనేవారైంది. చిన్ని గిన్ని మనసులో ఈ ప్రశ్న బయలుదేరింది. అలా ఉండగలడా మనిషి? తనకి శత్రువు అన్నవాడు లేడు, తనని శత్రువుగా భావించిన వాళ్ళు ఉండవచ్చు. ఆ మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో మీకు అర్థం అవ్వాలి అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నాకు శత్రువులు లేరు, నేను ఎవరిని శత్రువుగా చూడను, కానీ నన్ను శత్రువుగా చూసేవాళ్ళు ఉండవచ్చు. అప్పుడు నాదా దోషం? ఈశ్వరుడు విషయంలో అంతే. నేను ఉదాహరణలు చెప్పుకున్నాను, నేనంత గొప్పవాడిని కాదు. పరమేశ్వరుడి విషయంలో పరమేశ్వరుడికి శత్రువులు ఉండదు, కానీ పరమేశ్వరుడిని శత్రువుగా భావించిన వాళ్ళు ఉంటారు. అయినా ఆయనే చేరుతారు. అది విచిత్రం. అదిగో ఆ ప్రహ్లాదోపాఖ్యానం ఎంత గొప్పదంటే, మనకి మరొక శంకరాచార్యుల వారిని తీసుకొచ్చింది పరమాచార్య స్వామి. అంత గొప్ప ప్రహ్లాదోపాఖ్యానం. పైకి ప్రహ్లాదోపాఖ్యానం విన్నప్పుడు కనపడినటువంటి కథ ఏది ఉంటుందో అది కాకుండా ప్రహ్లాదోపాఖ్యానంలో చాలా గొప్ప గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి. అవి మెరుపులు తలుపులు వేస్తాయి. ఆ మెలిచినప్పుడు వాటిని బాగా జ్ఞాపకంలో ఉంచుకుంటే మనిషి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో, ఎలా భగవంతుని చేరుకోవచ్చో అర్థమవుతుంది. అందుకే ప్రహ్లాదోపాఖ్యానం నిత్యస్మరణీయం. అసలు ప్రహ్లాదోపాఖ్యానంలో మందారమకరంద మాధుర్యముల తేలి వంటి పద్యములు నాలుక మీద లేని తెలుగువాడు ఉండడు. ప్రతి వాళ్ళకి ఆ పద్యాలు కంటగతమై ఉంటాయి. అందుకే ప్రహ్లాదోపాఖ్యానం చెప్పడము అంటే ఎందుకని పద్యాలు చదవడం, ఎవరికి రావు ఈ పద్యాలని అనిపిస్తుంటాయి. అంత గొప్ప ఆఖ్యానము ప్రహ్లాదోపాఖ్యానం. అందులో సనకసనందనాదులు అని వారు జ్ఞానులు. జ్ఞానికి బాలుడికి తేడా ఉండదు. అందుకే మీరు ఎప్పుడు పురాణం జరిగినా సనకసనందనాదులు చిన్న పిల్లల రూపంలో వాళ్ళు దిగంబరులై తిరుగుతున్నారు అంటారు. బాలుడుగా ఉన్నారు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? బాలుడు చిన్న పిల్లవాడు తన రక్షణ తాను చూసుకోలేడు. ఓ కుక్క చిన్నగా అమ్మా అని పరిగెత్తి వెళ్ళిపోతాడు. వాడు ₹1 కావాలనుకోండి, నాన్నగారండి నాకు ₹1 ఇవ్వరండి అంటాడు. అన్నం తినాలనుకోండి, అమ్మ అన్నం తక్కువ అమ్మా అంటాడు. ఏది కావాలన్నా వాడు వేరొకరి మీద ఆధారపడతాడు, రక్షణ నుంచి ప్రతిదానికి. జ్ఞాని అయిన వాడు భక్తి అంతర్లీనము కాబట్టి భక్తి జ్ఞానము విడివడి ఉండవు, కలిసి ఉంటాయి. అందుకే అన్నిటికీ పరమేశ్వరుడి మీద ఆధారపడతాడు. ఆయన ఏది అడిగినా ముందు ఎవరిని అడుగుతాడంటే భగవంతుడిని అడుగుతాడు. లౌకికంగా బయట ఎవరినైనా స్థానం అడగచ్చు, కానీ ఆయన ముందు అడిగేది ఎవరినంటే తన పూజామందిరంలోకి వచ్చి పరమేశ్వరుడితో మాట్లాడుకుంటాడు. ఈశ్వర ఇలాంటి ఇబ్బంది వచ్చింది, తప్పలేదు, నాకు ఎలాగో అలా సహకారం జరిగేటట్టుగా మీరు నన్ను అనుగ్రహించండి. ఈ మాట అడిగేటప్పుడు అతను పరమభక్తి తత్పరుడైన వాడు కాబట్టి అధర్మంతో కూడుకున్నది వేదము నిరసించిన కోరికలను ఆయన కోరడు. ఆయన కోరాడు అంటే అది పరమధార్మికమై ఉంటుంది. అటువంటి కోరిక పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాడు అనుకోండి, పరమేశ్వరుడు మన్నించి తీరుతాడు. ఆయన ఉన్నది భక్తుల కోసం. కొడుకు వృద్ధిలోకి వస్తున్నవాడు నాన్నగారంగా నాకు ₹5 ఇవ్వండి, రంగు పెన్సిళ్లు కొనుక్కుంటాను, తెల్ల కాగితాలు కొనుక్కుంటానంటే తండ్రి ఎలా ఇవ్వకుండా ఉంటాడు? భక్తుల విషయంలో పరమేశ్వరుడు కూడా అంతే. అందుకే సనకసనందనాదులు ఎప్పుడూ బాలుల వంటి వారిగా ఉంటారు. వారికి ఏ విధమైనటువంటి కరతమ భావన ఉండదు. అటువంటి వారు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రులు. అటువంటి భక్తులు తన దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిబంధకాన్ని కల్పించిన, వాళ్ళని దూరం చేసే ప్రయత్నం చేసిన పరమేశ్వరుడు అంగీకరించారు. ఇది పురాణంలో ఎప్పుడో సనకసనందనాదుల విషయంలో మాత్రమే జరిగింది అని మీరు అనుకోకండి. త్యాగరాజస్వామి వారు వెంకటాచలం వెళ్ళారు.
వెళితే అర్చకులు తెరవేసేసి వచ్చారు. ఆయన దర్శనం అడిగారు. ఇప్పుడు వాళ్ళన్నారు ఇవాళ కుదరదు, రేపు వెళ్తున్నారు. ఆయన అక్కడే కూర్చొని తెర తీయగరాదా అని కీర్తన చేశారు. అర్చకులు తీయకపోయినంత మాత్రం చేత భగవంతుడికి దర్శనాన్ని భక్తులకు మీరు ఆపగలరా? తెర తనంత తాను పక్కకి తొలగిపోయి ఆయనకి దర్శనం అయిపోయింది. అన్నమాచార్య స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని ఎన్ని మాటలు ఆంతరమునందు పొందగలిగారు. భక్తులైన వాడికి భగవంతుడికి మధ్యలోకి వెళ్ళి నిలబడిన వాడు పాడైపోతాడు, కానీ భగవంతుడు ఎప్పుడూ భక్తుడికి పొందిపోతాడు. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. భగవంతుడికి కూడా పొంది ఉంటుంది, ఆయనకి కూడా చాలా గొప్ప సంతోషం ఉంటుంది. ఏషో అది సాత్విక సంతోషం. అందులో మనకి సంతోషం ఉందంటే మనకు దుఃఖం ఉంటుందండి అని కాదు, అది శిలాజీవితమైన సంతోషం. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటేట, తనని నమ్ముకున్న పరమ భక్తుడైన వాడు ఒక ఇంటికి వచ్చాడనుకోండి, ఆ ఇంటి సింహాసనంలో ఉన్న భగవంతుడు తల ఎత్తి చూసి పొంగిపోకట్టవుడే, నీ జన్మాంతరంలో ఇన్నాళ్ళకి మంచి పని చేశావు, నన్ను నమ్ముకున్న మహానుభావుడు ఇన్నాళ్ళకి గడప దాటి వచ్చాడు రా ఈ ఇంట్లోకి, ఇన్నాళ్ళకి రా ఓ బుక్కడు మంచినీళ్ళు తాగాడు, ఇన్నాళ్ళకి రా నీ ఇంట కూర్చుని కాసిన పాలు తాగాడు, ఈ ఐశ్వర్యం సార్థకమైంది రా అని భగవంతుడు పొందిపోకట. ఇక దశమస్కందంలో గర్భుడే అంటాడు, పూర్వతరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్వను కారణము మండలములకు, ఈ రొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. కాబట్టి సనకసనందనాదులకి ఈశ్వర దర్శనం జరగకుండా మధ్యలో జయ విజయులే అడ్డుపడినా, ద్వారపాలకులే అడ్డుపడినా పరమేశ్వరుడు అంగీకరించాడు. ఇప్పుడు శాపం ఈశ్వరుడుగా లేదు, జయ విజయులు ఇచ్చాడు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న వేయచ్చు, ఏమండి వాళ్ళు భాగ్యాలు అన్నారు కదా, బాలుగా తిరుగుతూ ఉంటారన్నారు కదా, వాళ్ళకి ఏమీ అమరికలు ఉండవన్నారు కదా, మరి అటువంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు విష్ణు దర్శనం చేయడానికి వీలు లేదు అని దైవీని అడ్డు పెడితే అంతే, వెంటనే మీరు 3 జన్మల రాక్షసుల ఈశ్వరుని నుండి దూరముగా తొలగిపోదురుగాక అని శాపవాక్యం విడిచిపెట్టేదే. దానివల్ల ఎంతమంది బాధపడ్డారు. తర్వాత రావణ కుంభకర్ణులుగా వచ్చారు. రావణ కుంభకర్ణులుగా రావడంతో వాళ్ళతో పోయిందా? ఎంతమంది ఋషులు బాధపడ్డారు. మరి అంత శాపవాక్యం విడిచిపెట్టడమే. అంత శాపవాక్యం విడిచిపెట్టారంటే వాళ్ళ కోపం ఉందా లేదా? మరి అంత కోపం ఉన్నవాడు బాలుల్లో జ్ఞానులు జ్ఞానిగా జరగలేటువంటి రెండు ఎలా సమన్వయం అంటే, పరమ భాగవతోత్తముడైన వాడు భగవద్ దర్శనానికి వెడుతున్నప్పుడు అడ్డుపెట్టినటువంటి వాడి యొక్క పాపము ఎంత గొప్ప పాపమును అనుభవించవలసి వస్తుందంటే, దాని వలన వాడు పొందవలసినటువంటి దుష్కృతిని అసలు మీరు నేను కాదు ఎవ్వరూ లెక్క పెట్టలేరు. అందుకని ఏం చేస్తారంటే, ఆ భాగవతోత్తములే వీరు చేసిన తప్పు చేత వీళ్ళు పతనమైపోకుండా ఉండడానికి శాపానుగ్రహము అంటారు. శాప రూపంలో అనుగ్రహాన్ని ఇస్తారు, వాళ్ళే శిక్ష వేస్తారు. అలా 1,000,000 జన్మలు దూరం అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, బుద్ధి తెచ్చుకోవడానికి 1,000,000 జన్మలు అక్కర్లేదు, 3 సత్యం కాబట్టి 3 జన్మలు దూరంగా ఉంది. అంటే 3 జన్మలు ఈశ్వరుని నుంచి దూరంగా ఉండేటప్పటికీ వాళ్ళు భగవంతుడి నుంచి మేము వేరుగా ఉండలేమని తాపత్రయపడ్డారు. మళ్ళీ దేవిజీని ఈశ్వరుణ్ణి కలుసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆ పాపం ఎక్కువగా ఉండి వాళ్ళని కట్టి కొడపకుండా ఉండడం కోసమని శాపవాక్యం ఇవ్వడానికి శాపవాక్యం విడిచిపెడతారు తప్ప, వీళ్ళకి కోపం వచ్చి శాపం ఇచ్చారని మీరు అనుకోకూడదు. అందుకే శాపం అనుకో ఒక మాట ఉంది, శాపానుగ్రహము అని. శాపరూపంలో అనుగ్రహం ఇస్తారు. అలా ఇవ్వకపోతే ఎవరి 1,000,000 జన్మలు వెళ్ళిపోవాలి ఈశ్వరుడికి దూరంగా. అందులో భగవంతుడు కూడా ప్రమేయం పెట్టుకోడు. తన భక్తుల విషయంలో అడ్డొచ్చిన వాడు తన ద్వారపాలకుడే అయినా, పరమేశ్వరుడు నా ద్వారపాలకుడే కదా వదిలిద్దురు అలా ఏమండవు. దానికి పోతన గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. తన శరీరము నుండి పుట్టిన బెడిదంబకు కుష్ఠ మహాగదంబుచే అన్నారు. కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు తన శరీరంలోనే వస్తుంది. తెల్లటి మచ్చలు ముందు వచ్చినప్పుడు తన వేళ్ల మీదే వస్తాయి.